నీ పేరు? తరుణ్. నీ ప్రశాంత్ అక్క. ఏం చదువుతారు? 7th. ఓకే, బిగ్ బాస్ చూస్తారా? చూసామక్క. ఏ బిగ్ బాస్ లో ఎవరు ఇష్టం? మణికంఠ. మనకి ఎందుకు? అంటే ఎమోషన్ అయింది కదా, అంటే కొంచెం మంచిగా ఉన్నాడు. వాళ్ళు ఎవరిని అంటే ఆడు బట్టి సైలెంట్ గా ఉంటుండు, ఆడి వరకు ఆడు చేసుకుంటుండ అక్క. మరి ఎమోషన్ కూడా ఒక స్ట్రాటజీయే కదా. అవునక్క, ఎమోషన్ కూడా స్ట్రాటజీ. అంటే ఇంకెవరు బాగా ఆడతలేరా? ఒక మణికంఠ అందరూ మంచిగా ఆడుతుండే అక్క, అందరూ మంచిగా బాగానే ఆడుతుండు. ఇంకా నిఖిల్ మణికంఠ ఇంకా గేమ్ స్టార్ట్ చేయలే కదా. అదే ఇంకా స్టార్ట్ చేసి చూపిస్తాడు. మరి ఎట్లా మణికంఠ ఇష్టం అని అన్నావు? అంటే మణికంఠ ఆయన ముందే మంచిగా ఉన్నాడు అక్క, చూడడానికి మంచిగా ఉన్నాడా? అందుకే గెలవాలా? ఆడేటోళ్ళు వద్దు, ఆడేటోళ్ళు ఇంకా మంచిగా ఉన్నారు అక్క. అందరూ నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ బాగానే ఆడుతారు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీక్ అయితే చూడాలా, మణికంఠ ఆడతాడు కదా. మరి మణికంఠ నామినేట్ అయింది కదా, ఒకవేళ ఎలిమినేట్ అయితే ఏమో అక్క, ఆడియన్స్ ఉంది. ఇప్పుడు బేవక్క, మణికంఠ, పృథ్వీ ఇంకున్నారు, విష్ణుప్రియ భాష. అంటే శేఖర్ భాష అవ్వరు, శేఖర్ భాష, పృథ్వీ కూడా అవ్వడు. మణికంఠ అయితే ఏమో, అది బేవక్ అయితే ఏమో, నాకైతే ఆమె అవుతుందని నాకు అనిపిస్తుంది. ఆమె అవుతుందని అనిపిస్తుందా? మరి ఆమె గేమ్ ఆడుతుందంట కదా. ఆడుతుందని ఆమె మే ఒక్కటి వేసిండు కదా పృథ్వీ, ఈమె ఫ్యాట్, ఈమె కరెక్టేనా? అది తప్పు పృథ్వీది మళ్ళా. ఎందుకన్నా అది తప్పుందని వాడిని కూడా నామినేషన్ ఏమన్నా ఈ వీక్ చూడాలక్క. మరి బిగ్ బాస్ 8 విన్నర్ ఎవరైతారు అనుకుంటారు? మణికంఠనా? 50-50 ఛాన్సెస్ ఉన్నది అన్నావు, ఎట్లా విన్ అవుతాడు మళ్ళా? ఏమో వస్తాడు, లేదా నిఖిల్, పృథ్వీ అందరు 50-50 ఉన్నారు అక్క. 100% గేమ్ ఆడితే చూపించాలా. మరి గేమ్ ఆడే వాళ్ళకి ఓటేస్తావా, గేమ్ ఎవరైతే బాగున్నారో వాళ్ళకి ఓటేస్తావా? ఇద్దరికి అలా, ఇద్దరు ఒకరైతే మంచిగా ఉన్నారు, ఒకరైతే ఆడుతురు బాగానే, ఇద్దరికి అలా ఇద్దరికి వేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నా. ఇప్పటివరకు ఎన్ని సీజన్ కంటిన్యూగా చూస్తున్నా. ఫస్ట్ ఎంత క్రేజ్ వచ్చిందో 7 అంతకంటే క్రేజ్ అనిపించింది. ఎవరు రైతు వల్ల, పల్లవి ప్రశాంత్ వల్ల. ఆయన గురించి 2-3 పాటలు పాడుకొని నేను కూడా బాగానే వచ్చినా కానీ ఎవరు గుర్తించలే నన్ను. చూద్దాం, టైం వస్తుంది మనకు కూడా. ఈసారి అయితే బేబక్కని అసలు నేను ఊహించలే. బేబక్క ఎంట్రీ అయిన తర్వాత నాకు అరుంధతిలో జయజమ్మా అనే ఒక సాంగ్ ఉంది కదా, అది గుర్తొచ్చింది. బేబక్క మీద పాట రాద్దాం అనుకుంటున్న ఫ్యూచర్లో. బేబక్క బిగ్ బాస్ కు నువ్వే దిక్కక్క అని చెప్పి రాస్తా కంపల్సరీ. మీకే వినిపిస్తా. ఎందుకంటే అనిపించింది సాంగ్ రాయాలని? గేమ్ స్టార్ట్ చేయలేదు కదా ఇంకా. అదే ఆ క్రేజినెస్ కనపడలేదు. ఏదో ఎండలా మరి ఎట్లా అంటే, ఇది విజువల్గా మనం డైరెక్ట్గా మన ఎదురుగా ఉంటే ఒక మనిషి ఎంత క్లియర్గా మాట్లాడతారో, ఎటువంటి భాషా భేదాలు లేకుంటే ఎంత క్లియర్గా మాట్లాడతారో అంత క్లియర్గా కొన్ని బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా కానీ అంత క్లియర్గా ఏదో వీడియో చేసేసి మన ఏపీ తెలంగాణలో ఆంధ్రాలో ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా మాడిపోతుందని మరీ కొట్టేసుకొని మరీ చెప్పింది ఆమె. అంత దారుణంగా ఉండే ఎండలని. ఆ వీడియోతో బాగా క్రేజ్ అయింది. ఆ తర్వాత కొన్ని ఆమె వీడియోలు చూసాము, చాలా బాగా అనిపించింది. ఆ క్రేజినెస్ ఒక్కళ్ళు కూడా కనబడట్లేదు లోపల. ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత బేబక్క ఫ్యాన్ అయిపోయినా. బిగ్ బాస్ లో ఆమె టాలెంట్ ఏందో కనబడట్లేదు. నాకు తెలిసి ఈయన ఏమైనా కంట్రోల్ చేస్తున్నాడేమో బిగ్ బాస్ అనిపిస్తుంది. అంటే ఫేక్ గా ఆడుతుందని కూడా అంటున్నారు కదా, అంటే స్మైల్ తోనే అట్లా ఫేక్ గా. లేదండి, అసలు ఆమె ఒరిజినాలిటీ బయట ఎక్కడ మనం ఎన్ని వీడియోలు చూసామో ఆ ఒరిజినాలిటీ ఇలా కనబడలేదు. ఖచ్చితంగా బిగ్ బాస్ కంట్రోల్ ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తున్నాడని అర్థమవుతుంది నాకైతే. నాకైతే ఫేవరెట్ కంటెస్టెంట్ బేబక్కనే. కానీ ఈమె రాదని, అసలు ఈమె వచ్చిందని తెలిసిన తర్వాత మారిన నేను. అంతకన్నా ముందైతే శేఖర్ భాష ఖచ్చితంగా, ఎందుకంటే బాగా వైరల్ అయ్యాడు. ఖచ్చితంగా విన్నర్. ఇప్పటికి కూడా బేబక్క నా మనసులో ఉన్న, బేబక్క ఐ లవ్ యూ అని చెప్పిన బేబక్క గెలవాలని నేను అనుకుంటున్నా, కానీ గెలిచేది మాత్రం శేఖర్ భాష అనుకుంటున్నా. ఇంకా స్టార్ట్ చేయలే ఆయన గేమ్ గురించి అని కాదు, గేమ్ స్టార్ట్ చేస్తాడు త్వరలో. ఎందుకు నేను శేఖర్ భాష అనుకుంటున్నానంటే, ఈ మధ్య బాగా రచ్చ చేసిండు కదా రాజ్ తరుణ్ విషయంలో. బిగ్ బాస్ వేరు, బయట వేరు కదండి. లేదండి, ఖచ్చితంగా బిగ్ బాస్ సపోర్టు శేఖర్ భాషకు ఉంటది. రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేశాడు కాబట్టి, రాజ్ తరుణ్ కి తీసుకొచ్చింది ఉయ్యాల జంపాల ద్వారా నాగార్జున గారు కాబట్టి, ఖచ్చితంగా నాగార్జున, బిగ్ బాస్, రాజ్ తరుణ్ ఫ్యాన్స్ కూడా శేఖర్ భాష సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా శేఖర్ భాషని గెలిపిస్తారనే నా మనసులో అయితే అదే ఉన్నది ఖచ్చితంగా. ఓకే, బేబక్క ఇంకా శేఖర్ భాష నామినేట్ అయ్యారు కదా, మరి సేఫ్ అవుతారా? ఏడి వాళ్ళు 10 వీక్లు ఫైనల్ దాకా వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళిద్దరు మీకు ఇష్టం చాలా? నాకు చాలా ఇష్టం. శేఖర్ భాష కూడా వస్తున్న ఇంట్రడక్షన్ లో మాట చెప్పిండు, ఈ సీజన్ 8 అన్నాడు. సో ఎవడైతే ఎవరిని ట్రోల్ చేస్తాడో, టార్గెట్ చేస్తాడో, ఒకవేళ నన్నే కనుక సీజన్ లో ఉన్న వాళ్ళందరూ టార్గెట్ చేసి నన్ను శత్రులాగా చూస్తే
కప్పు నాదే ఎనిమిది అని చెప్పేసి చెప్పాడు. సో ఖచ్చితంగా కొట్టేస్తాడు శేఖర్ భాష. ఓకే, థ్యాంక్ యూ. రైట్.